ఒక చిన్న వాక్యం చదువుకుందాం ఈరోజు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎవరికయ్యా అంటే యాకోబు సంతతికి. శ్రద్ధగా ఆలకించండి. యాకోబు సంతతి అంటే మనమే. మనం కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతిలోంచి వచ్చాం. యాకోబు సంతతి అని చెప్పి తప్పక మిమ్మల్ందరినీ నేను పోగు చేస్తాను. ఆమెన్. యాకోబు సంతతి, ఇశ్రాయేలీయుల్లో శేషించిన వారలారా, తప్పక మిమ్మల్ని అందరినీ సమకూరుస్తాను. బొస్రా గొర్రెలు కూడినట్లుగా, బొస్రాలో ఉన్నటువంటి గొర్రెలు మందలుగా వచ్చినట్లుగా నేను మిమ్మల్ని సమకూరుస్తాను. ఎక్కడికి సమకూరుస్తావయ్యా అంటే మేత కలిగిన స్థలములలోకి మిమ్మల్ని నేను సమకూరుస్తాను, పోగు చేస్తాను. ఆమెన్. అక్కడ ఒక సంతతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు సంతతి. ఆ యాకోబు సంతతి ఏమైంది, ఎలా ఉంది అని చూస్తే తప్పిపోయారంట. యాకోబు సంతతి తప్పిపోయారట, దేశ దిమ్మరులు అయిపోయారట, చెట్టుకొకరు పుట్టుకొకరు మారిపోయారట. తలా ఒక చోట, తలా ఒక దిక్కు వెళ్ళిపోయారు. యాకోబు పిల్లలు, యాకోబు సంతానం. తల్లిదండ్రులు విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఉన్నారు. ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. చెదిరిపోయి ఉన్నారు వాళ్ళంతా. నెమ్మది నోచుకోక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, తిండి తిప్పలు లేక, ఎక్కడెక్కడో అక్కడెక్కడెక్కడెక్కడ ఊర్లలో, దేశాల్లో చెదిరిపోయి ఉంటే దేవుడు చూసి, యాకోబు సంతానమా, యాకోబు సంతతి వారలారా, బొస్రా గొర్రెలు మందలుగా ఎలా వస్తాయో అలా మిమ్మల్ని, మీ కుటుంబాలందరినీ ఒక చోటికి నేను సమకూరుస్తాను. ఒక చోటికి మిమ్మల్ని పోగు చేస్తాను. ఎక్కడికి పోగు చేస్తావయ్యా, ఎక్కడికి మమ్మల్ని సమకూరుస్తావంటే మేత కలిగిన స్థలములలో. ఆమెన్. సమృద్ధిగా మేత ఉన్న ప్రాంతంలోకి మిమ్మల్ని తీసుకొస్తాను. అందరూ ఒక చోటనే ఉండబోతూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నీవు, నీ భర్త ఎక్కడున్నాడో, నీ పిల్లలు ఎక్కడున్నారో, నువ్వెక్కడున్నావో, చెట్టుకోరు పుట్టకోరులాగా విడిపోయి, కుటుంబాలు విడిపోయి, దేశ దిమ్మరులు అయిపోయి విన్నారండి, ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటే నా ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని అందరినీ నేను తప్పకుండా సమకూర్చబోతూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ తప్పకుండా నేను పోగు చేయబోతూ ఉన్నాను. ఆమెన్. ఎక్కడికి తీసుకొస్తావు అంటే సమృద్ధి కలిగిన మేత ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకొస్తాను. మీరు నెమ్మదిగా స్థిరంగా ఉందురుగాక. ఆమెన్. తప్పక మిమ్మల్ని సమకూరుస్తాను, తప్పక మిమ్మల్ని పోగు చేస్తానని చెప్పిన దేవుడు తప్పకుండా కొన్ని కార్యాలు చేయబోతూ ఉన్నాడు. 4 విషయాలు చెప్తాను. ఆయన తప్పకుండా చేసే కార్యాలు ఏమిటో మొదటి మాట చదువుతారు, అలకిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇంకా ఆలస్యం లేకుండా నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట, అదిగో నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆలస్యం లేకుండా నేను చెప్పిన మాటలన్నీ ఇప్పుడు జరుగుతాయి. మన దేవుడు ఎవరు తెలుసా అండి? మన దేవుడు మాట ఇచ్చాడంటే, మాట ఇస్తే ఏం చేస్తాడు? సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ చదవండి. చూడండి, సంఖ్యాకాండము 23:19లో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మనిషి కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? అబద్ధమాడుటకు ఆయన మనిషి కాదు. మనుషులంటే అబద్ధం ఆడతారు. ఇదిగో నీకు చేస్తానంటాడా? అడ్రస్ ఉండడు. మనుషులైతే అబద్ధాలు మాట్లాడతారు.
మనుషులైతే మాట ఇస్తారు, మాట మీద నిలబడలేరు, మాట నిలబెట్టుకోలేరు. ఎందుకంటే నరాలాడే మనిషి కాబట్టి. మన ప్రభు ఎవరంటే అబద్ధమాడుటకైన మనిషి కాదు, జీవం కలిగిన దేవుడు. నీకు మాట ఇచ్చాడంటే తప్పకుండా ఆ మాటని నా ప్రభు నెరవేర్చునుగాక. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చకుండా ఉంటాడా నా దేవుడు? ఒక మాట ఇచ్చాడంటే అది తూచా తప్పకుండా నెరవేర్చి చూపిస్తాడు నా దేవుడు. మనుషులైతే కనుక మాట ఇస్తారు, మనుషులం కాబట్టి. నేను కూడా ఎన్నోసార్లు చెప్తాను, అన్న మీ ఇంటికి వస్తానన్నా అని చెప్తానా, ఆ సమయానికి వెళ్ళలేకపోతా. వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పాను, కొంతమందికి వస్తానని చెప్పాను, ఆ సమయానికి వెళ్ళలేకపోయాను. మాట తప్పుతున్నాం మనుషులం కాబట్టి. మన దేవుడు మాట తప్పడు, తప్పకుండా ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన వాక్కు, ఆయన చెప్పిన వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన మాట చెప్తే నెరవేరుస్తాడు. ఇంకా చూస్తే 146వ కీర్తన 6వ వచనం చదవండి. చూడండి, 146వ కీర్తనలో 6వ వచనంలో ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 132వ కీర్తన 12వ వచనం చదవండి. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. చూడండి, ఆయన మాట తప్పనివాడు, మాట తప్పనివాడు, మాట తప్పడు. ఈరోజు చెప్తున్నాడు, తప్పక నేను ఇచ్చిన మాటలు ఈ మాసంలో నెరవేర్చబోతూ ఉన్నాను. ఆమేన్. సొలొమోను అంటాడు, మందిరం పూర్తి చేసి ప్రార్థన చేస్తూ దేవుని ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ ఒక రాజు, సొలొమోను రాజు ఒక మాట అంటాడు. అది చదవండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాట అయినను తప్పిపోయినది కాదు. ఆమేన్. సొలొమోను ప్రార్థన చేస్తుంటాడు, దేవా మా పితరులకి, మోషేకి, అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి, మా నాన్న దావీదుకి ఎన్నో మాటలు చెప్పావు, ఎన్నో వాగ్దానాలు చెప్పావు, అవన్నీ నీవు నెరవేరుస్తున్నావు. ఒక్కటి తప్పిపోకుండా నెరవేర్చి చూపించావు. నీవు మందిరం కట్టిస్తానని చెప్పావు మా నాన్నతో, ఇది కట్టించావు. నీ మాట నెరవేర్చావయ్యా, నీ మాట తప్పేది కాదు అని మోషేకు చెప్పిన శుభ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చావయ్యా. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు. పాలు తేనె ప్రపంచ దేశంలోకి నడిపిస్తానన్నావు, నడిపించావు. ఈరోజు బాగా ఆలోచించండి దేవుని ప్రజలారా, తప్పకుండా నీ జీవితంలో నా దేవుని మాట నెరవేర్చునుగాక. నీకు వ్యక్తిగతంగా ఏ వాగ్దానాలు చేశాడో దేవుడు గత సంవత్సరాలలో, ఈ సంవత్సరం ఆరంభం నుండి వాక్యం వినేటప్పుడు, నీ కష్టకాలంలో నువ్వు బైబిల్ చదివేటప్పుడు పలానా వాక్యం ద్వారా నీతో మాట్లాడిన దేవుడు ఎన్నోసార్లు మాట్లాడి ఉంటాడు. ఇక్కడ నిలబడి సేవకులు బోధిస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు మందిరానికి వస్తే దేవుడు ఆయన వాక్యం ద్వారా నిన్ను ఆదరించి బలపరిచి నడిపించాడు. ఆ వాక్యం ఒకవేళ ఆలస్యం అయిందేమో, ఆ వాక్యం ఇంకా నెరవేరలేదేమో, అయ్యా నాకు మాట ఇచ్చావయ్యా, ఇదిగో నా పిల్లలకి ఇలా చేస్తానన్నావు, ఆ రోజు సేవకుల ద్వారా మాట్లాడావు, ఇంకా జరగట్లేదయ్యా అని కనుక ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యి. తప్పకుండా నా ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం, నీకు ఇచ్చిన మాట నెరవేర్చబోతూ ఉన్నాడు. నెరవేర్చునుగాక. ఆమేన్. ఏమని మాట ఇచ్చాడు దేవుడు? కొన్ని మాటలు ఇచ్చినాడు బైబిల్లో మనకి అందరికీ సరిపోయేటట్లుగా. మీకా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. చూడండి, మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎవని భయము లేకుండా ప్రతివాడును తమ ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. నేను స్తోత్రం కలుగునుగాక. నేను మాట ఇచ్చాను, తప్పక జరుగుతుంది అంటున్నాడు దేవుడు. ఏమని మాట ఇచ్చావయ్యా అంటే అక్కడ అంటాడు, ఎవరి భయము లేకుండా, ఏ శత్రు భయం లేకుండా ప్రతి ఒక్కరూ, మీలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి ద్రాక్ష చెట్టు కింద, వారి వారి అంజూరపు చెట్టు కింద
భయం లేకుండా కూర్చుంటారని నేను మాట ఇస్తున్నాను. ఆమెన్. ఈ రోజు నుంచి నా ప్రభు మాట ఇస్తున్నాడు, తప్పక జరుగుతుంది. ఏమనయ్యా? ఎవరి భయం లేకుండా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి వారి ద్రాక్ష చెట్టు కింద, వారి వారి అంజూరపు చెట్టు కింద నిర్భయంగా ప్రశాంతంగా కూర్చోబోతూ ఉన్నారు. ఆమెన్. ఏ భయం వెంటాడుతుంది నిన్ను? కొంతమందికి మరణ భయం, కొంతమందికి శత్రువు భయం, కొంతమందికి అనారోగ్యాల భయము, పరిస్థితులు తారుమారైపోయి ఎన్నో పరిస్థితుల ప్రభావం వలన భయాలు వెంటాడుతూ ఉంటాయి. సమస్త భయాల్లో నుంచి నా ప్రభువుని విడిపించబోతూ ఉన్నాడు. ఒక పక్క ప్రాణభయమే ఉందా? ప్రాణం పోతుందేమో, పాస్టర్ గారు గుండె తడ ఎక్కువ అయిందయ్యా, చెమటలు పడుతున్నాయి బాబు, నాకు ఫోన్ చేస్తా కొంతమంది. అన్న ఏమవుతుందన్న, మందిరంలోకి వస్తానన్నా, వచ్చి ఇక్కడ పడుకుంటానన్నా. అవసరం లేదు తమ్ముడు, టెన్షన్ పడగాకు, నీకు ఏ భయం నేనేమి చేయలేదు. ప్రాణభయమా, శత్రువు భయమా, అనారోగ్యాల భయమా? నా ప్రభు అంటాడు, ప్రాణ భయమును తొలగించినావో, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. కలవరముందిన వేళలయందు ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ఈ కృపా బాహుల్యమే పీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. ప్రాణభయమా, రోగాలు ఏం చేస్తాయని భయమా, శత్రు భయమా, సమస్త భయాలు, ఏ భయం వెంటాడుతున్నా నా ప్రభు ఈ మాసంలో నీ భయాలన్నీ తొలగించబోతూ ఉన్నాడు. ఎక్కడ కూర్చుంటారంట? ఏ చెట్టు కింద? ద్రాక్ష చెట్టు కింద. ద్రాక్ష చెట్టు కింద కూర్చుంటారు భయం లేకుండా. అంటే ద్రాక్ష చెట్టు అంటే అర్థం తెలుసండి? చదువు. ద్రాక్ష చెట్టు అంటే ఏంటో చూడండి. 104వ కీర్తన 15వ వచనం. అందు మూలముగా భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షారసమును. చాలు నరుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం అంటాడు ఇక్కడ. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. దేవునిని మానవులను సంతోషపెట్టు. చూడండి, దేవునిని మనుషులని సంతోషపెట్టే నా ద్రాక్షారసము నేను ఇయ్యకుండా మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను. ద్రాక్ష చెట్టు కింద అంటే అర్థం ఏంటంటే సంతోషము అర్థం. మనుషుల్ని దేవుని సంతోషపెట్టి ద్రాక్షరసం. ద్రాక్షరసం అంటే కొంతమంది తాగుతా మందుబావులు తాగి గంతులు వేస్తూ ఉంటారు, తాగి తందనాలు ఆడుతుంటారు. అది ద్రాక్షరసమే. దాంతో ఆల్కహాల్ కలిసి ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో ప్యూర్ వైన్ అంటే వైన్ కాదు, నాట్ ఆల్కహాల్. అది ఆల్కహాల్ మిక్స్ కాకుండా ప్యూర్ ద్రాక్షరసం ఉంటుంది ఎరికోలో.
ఎరికో ప్రాంతంలో స్వచ్ఛమైన అదే కానాలో పెళ్లిలో ద్రాక్షరసం కలిపారే, నీళ్ళలు ద్రాక్షరసంగా మారిపోయాయే, అదే ప్రాంతంలో కానాలో స్వచ్ఛమైన ద్రాక్షరసం దొరుకుతుందండి. స్వచ్ఛమైన ద్రాక్షరసం అది తాగామంటే ఒకలాంటి మత్తు వస్తుంది. అంత ఏమీ కలపరు, ఆల్కహాల్ ఏం కలపరు, మత్తు ఎక్కించే ఆల్కహాల్ కలపరు. కానీ ఆ ద్రాక్షరసం తాగామంటే ఒకలాంటి మత్తుగా ఉంటుంది, సంతోషం హృదయం అంతా ఉప్పొంగుతుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ద్రాక్ష చెట్టు అంటే అర్థం ఏంటంటే సంతోషం. నా ప్రభు నీకు సంతోషాన్ని కలిగించును గాక. నీ భయాన్ని కొట్టివేసి నా ప్రభువు నీ హృదయంలో సంతోషాన్ని పుట్టించబోతూ ఉన్నాడు. ఆమేన్. నమ్మిన వాళ్ళు గట్టిగా అల్లు చెబుదామా? ఇంతవరకు సంతోషం లేకుండా ఇక్కడికి వచ్చావు, సంతోషం లేదు హృదయంలో, భయంగా, దిగులుగా, గాబరాగా, టెన్షన్ పడుతూ వచ్చావేమో, ఏ పరిస్థితులను భయపెడుతూ వచ్చాయేమో. నా ప్రభు చెప్తున్నాడు, ఆ భయాలన్నీ తొలగించి ఆ ద్రాక్ష చెట్టు కింద కూర్చోడమంటే నీకు సంతోషాన్ని పుట్టించబోతూ ఉన్నాను, సంతోషాన్ని కలిగించబోతూ ఉన్నాను. ఆమేన్. నిందలు ఒక పక్క, అవమానాలు ఒక పక్క నేను పట్టి పీడించి ఏవండి దిగులుగా, అన్నం తినక, తిన్న అన్నం ఒంటికి పట్టగా, కన్నీళ్ళు కార్చుకుంటూ ఒక పక్క మూలుకుంటూ నా కర్మ అని తల బాదుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చావేమో. గతించిన మాసంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ మాసంలో ప్రభు చెప్తున్నాడు, ఎవరి భయం లేకుండా ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చోబోతున్నావు, నేను మాటిస్తున్నాను. అంటే ఈరోజు నుంచి నీ హృదయంలో సంతోషం నా ప్రభు కలిగించును గాక. ఆమేన్. సంతోషాన్ని పుట్టిస్తాను ఆ దేవుడు. ఇక నేను చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారు, ఏమైంది అమ్మాయికి, నిన్నటిదాకా ముఖమంతా మార్చుకొని ఉంది, ముఖమంతా ముడుచుకుపోయి ఉన్నింది, ఇంట్లోంచి బయటికి రాకుండా, ఎవరు పిలిచినా పలకకుండా, సరిగ్గా అన్నం తినకుండా ఉన్నింది, ఏంటి ఈరోజు హుషారుగా తిరుగుతుంది, ఏంటి అమ్మాయి చాలా సంతోషంగా ఉంది, ఏం జరిగింది అమ్మాయికి? అందరూ ఆశ్చర్యపెట్టట్లుగా నా ప్రభు నీకు సంతోషం కలిగించును గాక. నీ కుటుంబానికి, నీ పిల్లలకి సంతోషం కలిగించును గాక, భయాలు కొట్టివేయును గాక. ఆమేన్. ద్రాక్ష చెట్టు యొక్క అనుభవం ఏంటంటే సంతోషాన్ని కలిగిస్తుంది. అటువంటి సంతోషం నా ప్రభుని కలిగించును గాక. రెండవదిగా ఏ చెట్టు అమ్మా? అంజూరపు చెట్టు అంటే అర్థం తెలుసా అండి? మత్తయి సువార్త 24:32 చోట అలగిద్దాం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. అంజూరపు చెట్టును మనకు ఒక గుర్తు చూపిస్తుంది, ఒక సూచన చూపిస్తుంది. ఏమిటయ్యా అంజూరపు చెట్టు యొక్క సూచన అంటే? వసంతకాలం అంటే ప్రభు రాకడ సమీపంగా ఉందని ఈ అంజూరపు చెట్టు మనకు గుర్తుగా ఉంది, చూపిస్తుంది. అంటే అంజూరపు చెట్టు అంటే నిరీక్షణకి ఆధారం. ఇంకా ప్రభు రాబోతున్నాడు, ప్రభు వేవేల దూతలతో వస్తాడు, మేఘాల మీదకి వచ్చి బోరబోతాడు, నేను వెళ్ళిపోవాలి అని ఒక నిరీక్షణ కలిగిస్తుంది అంజూరపు చెట్టు. మరొక సందర్భంలో హిజ్కియాకి రోగం వస్తే వీపున పుండు పుడితే ప్రవక్త చెప్పాడు, అంజూర పండ్ల ముద్దను తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టు, ఆ రోగం బాగైపోతుంది. ఒకటి, ఈ అంజూరపు చెట్టు నిరీక్షణ కలిగిస్తుంది, రోగాలు బాగు చేస్తుంది. రోగంతో భయపడుతూ వచ్చాము ఎక్కడికి? నా ప్రభు మాట ఇస్తున్నాడు, తప్పకుండా ఆ మాట నెరవేరునుగాక. ఏమని మాట ఇస్తున్నాడు? ఇదిగో నీ ద్రాక్ష చెట్టు కింద, నీ అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చుంటావు, సంతోషంగా ఉంటావు, రోగాలు తొలగిపోయి అనారోగ్యాలను తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటావు, యేసయ్య రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉంటావు. ప్రభు మాట ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ మాటని హృదయంలో దాచుకో. ప్రభు మాట ఇచ్చావు, ఇదిగో సంతోషంగా ఉంటామని చెప్పావు, రోగాలు తొలగిపోయి నిరీక్షణ కలిగి ఉంటామని చెప్పావు, నెరవేర్చు ప్రభు అని ఈ మాసంలో పదే ప్రభువుని ప్రాధాయపడి అడుగుతూ ఉండు. ఆ మాట తప్పకుండా నా ప్రభు జరిగించును గాక. ఒకటి, తప్పక నా దేవుడు మనందరిని పోగు చేస్తానని చెప్పాడు. చెదిరిపోయిన కుటుంబాలంటిని ఐక్యపరుస్తాను, తప్పకుండా సమకూరుస్తాను చెప్పాడు. తప్పకుండా చేసే కార్యాలు ఏమిటంటే, ఒకటి, మాట తప్పకుండా జరిగిస్తాడు. రెండవ మాట చోతాలకిద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు రండి, ఆయన అనుసరించుదాము రండి. ఆ మాట నోట్ చేసుకోండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తాడు,
వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. తప్పక మాట నెరవేరుస్తాడు. ఒకటి. రెండవదిగా ఉదయము తప్పక వస్తుంది కదా. రాత్రి అయింది తెల్లారితే ఉదయం వస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు. ఇది కంటిన్యూస్గా భూమి ప్రారంభం నుంచి ఇప్పుడు జరుగుతూనే ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఇది యథాప్రకారం జరుగుతుంది. ఏమిటంటే చీకటి పడుతుంది, తెల్లారితే సూర్యుడు ఉదయిస్తాడు. తప్పకుండా ఉదయం వస్తుంది. అదే రీతిగా తప్పక ఉదయం వచ్చి సూర్యుడు ఉదయిస్తాడే, నేను తప్పక మీ ఎద్దకు వస్తాను. మీ మీద నా యేసయ్య నీతి సూర్యుడిగా ఉదయించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్షము ప్రతి సీజన్లో, ప్రతి ఋతువుల ప్రకారం సీజన్లో వర్షాలు వస్తాయి. ఋతువుల ప్రకారం చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. ఋతువుల ప్రకారము ఎలా సీజన్లో వాటి ప్రకారం వస్తాయో, ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలా నేను తప్పకుండా వర్షం వచ్చినట్లుగా, సూర్యుడు ఉదయించినట్లుగా నేను మీ ఇంట్లో మీ మీద ఉదయించబోతూ ఉన్నాను. ఆయన మన మీద ఉదయిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ సూర్యుడు ఉదయిస్తే ఏం జరుగుతుందండి? పొద్దున్నే సూర్యుడు ఉదయించాడు అనుకో, మన వాళ్ళు చూడండి చాలామంది బయటికి వెళ్ళి చూస్తే, ఊర్లోకి వెళ్ళి చూస్తే పొద్దున్నే వెళ్ళి ఆ సూర్యుడు ఉదయించేసరికి పోయి అక్కడ ఎండలో కూర్చుంటారు. ఎందుకు కూర్చున్నావు ఎండలో? డాక్టర్ చెప్పాడన్నా. ఎందుకు? కాసేపు రోజుకి ఎంతసేపు? రోజుకి ఒక అరగంట ఎండలో కూర్చోమన్నాడన్న పొద్దున్నే. ఆ సూర్యుని కిరణాలు పడితే డి విటమిన్ వస్తుందంట, శరీరం రోగాలన్నీ పోతాయంట. సూర్యుని ఎండలో కూర్చుంటే పొద్దున్నే లేలేత కిరణాలు పడి మన మీద డి విటమిన్ పెరిగిపోయి రోగాలను జయించే కెపాసిటీ, రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట. ఈ ఎండకే ఈ సూర్యుడు ఉదయించినప్పుడు ఎండ కూర్చుంటేనే విటమిన్ పెరిగిపోయింది, డి విటమిన్ ఎక్కువైపోయింది, రోగాలు తొలగిపోయి అంటున్నావే. నా దేవుడు ఎవరు తెలుసండి? ఆయన నీతి సూర్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సూర్య రశ్మికి, ఈ సూర్యకాంతికి నీకు విటమిన్ పెరిగిపోయి రోగాలు తొలగిపోతే నా యేసయ్య నీతి సూర్యుడుగా తప్పక నీ మీద ఉదయించునుగాక, నీ కుటుంబంలో ఉదయించునుగాక. ఉదయిస్తే ఏం జరుగుతుందండి? చదువు మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఏం చేస్తాయమ్మా? అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సూర్యుడు ఉదయిస్తేనే ఆరోగ్యం బాగైంది, విటమిన్ వచ్చింది, డి విటమిన్ అని సంబరపడిపోతుంటే నా యేసయ్య నీతి సూర్యుడిగా నీ మీద తప్పకుండా ఉదయించబోతూ ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తి మీద ఉదయిస్తే ఏం జరుగుతుందంటే అక్కడ స్పష్టంగా ఉంది. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. నా దేవుని రెక్కలు చాపుతాడు. ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన రెక్కలలో ఉన్న ఆరోగ్యం నీ మీదకి వస్తుంది. నీకు ఆరోగ్యంగా ఉంటావు. ఎలా ఉంటావంట? ఆరోగ్యం వచ్చిన తర్వాత చెప్పండి, ఎలా ఉంటావు? క్రొవ్విన దూడల వలె గంతులు వేయబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రెక్కలు, ఆయన చేతుల్లో, రెక్కలంటే చేతులు అండి, ఆయన చేతుల్లో ఆరోగ్యం ఉంది, ఆయన గాయాలలో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రభుజంలో స్వస్థత ఉంది. నీ మీద అలా రెక్కలు చాపుతాడు. నీ మీద ఉదయించిన ప్రభు రెక్కలు చాపుతాడు. మరుక్షణమే ఆయన రెక్కలలో ఉన్న ఆరోగ్యం నీకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? ఎలా ఉంటావంటే ఇక నీవు గంతులు వేస్తావు. అదే స్తోత్రం కలుగును గాక. ఎలా గంతులు వేస్తావంటే అదో బాగా పాలు తాగి దూడ, చిన్న దూడ, అమ్మోదని పట్టలేము ఆ దూడని పాలు తాగిందంటే, కడుపు నిండిపోయిందంటే దూడ చెంగును ఎగురుతా, ఎవరికి దొరకదు. అది ఆ వీధిలోకి వెళ్తుంది, ఈ వీధిలోకి వెళ్తుంది, ఎగురుతా పరిగెత్తుకునే దూడ.
అలా క్రొవ్విన దూడల్లాగా మీరు గంతులు వేయుదురుగాక. ఉత్సాహగానము చేచెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేచెదము యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా యీరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా యీరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేచెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా యీరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహంగా క్రొవ్విన దూడల వలె ఇంతవరకు అనారోగ్యం చేత ఏమవుతుందని బాధపడుతూ ప్రభు అంటాడు, నీతి సూర్యుడు ఉదయించినట్లుగా నా ప్రభు ఉదయిస్తాను నీ మీద, నీ కుటుంబంలో. ఆ సూర్యుని కాంతి పడిన మరుక్షణమే నీలో ఉన్న ప్రతి రోగాలు తొలగిపోయి క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదువుగాక. ఆమేన్. అనుభవించాలి. నువ్వు చెప్పిన మాట ఊరికి వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. నీలో ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని బట్టి నా ప్రభు ఈరోజే నీ రోగాలు తొలగించి రెక్కలు చాపిన దేవుడు ముట్టి బాగు చేయను గాక, స్వస్థపరచును గాక, ఆరోగ్యం కలుగును గాక. ఆమేన్. క్రొవ్విన దూడల్లాగా ఒక్కొక్కరు గంతులు వేస్తారు. నా ప్రభు అలాంటి కార్యం చేయబోతూ ఉన్నాడు. తప్పకుండా సూర్యుడు ఉదయిస్తాడు ప్రతిరోజు. అలాగే తప్పక నేను మీ ఇంట్లో, మీ కుటుంబంలో నీ మీద ఉదయించబోతూ ఉన్నాను. తప్పక ఉదయిస్తాను. ఈ రోజు నుంచి ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉంది, ఆయన చేతుల్లో ఆశీర్వాదం ఉంది. ఆ రెక్కల ఆరోగ్యం పొందుదువుగాక. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నా ప్రభు రెక్కలు చాపుతాడు, ఆయన చేయి చాపుతాడు. ఆ రెక్కల్లో ఆరోగ్యం ఉంది. ఆ రెక్కల్లో చాపాడంటే, రెక్కల కింద ఉన్నావంటే సురక్షితంగా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రెక్కల కిందకి వచ్చిన వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఆయన రెక్కల కిందకి వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆయన రెక్కల కిందకి వచ్చిన వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు. కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. నా ప్రభు చెప్తున్నాడు, తప్పకుండా సూర్యుడు ఉదయించినట్లుగానే ఉదయిస్తాను నీ మీద. తప్పగా సూర్యుడు ఉదయిస్తే ఒకటి రెక్కల్లో ఆరోగ్యం ఉంది, అది ఆరోగ్యం కలుగుతుంది. దూడలా గంతులు వేస్తారు. ఇంకా చూస్తే ఆదికాండము 32-37 చదవండి. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. దేవ స్తోత్రం కలుగును గాక. 21 సంవత్సరాల చీకట్లో మగ్గిపోయాడు యాకోబు. 21 సంవత్సరాల చీకట్లో చిందులాడిపోయి
దేవుని ఆశీర్వాదం లేక, నెమ్మది లేక, ఎర్రటి ఎండకి ఎండిపోయి, మంచుకు నానిపోయి, వర్షానికి తడిసిపోయి, జీవితం నష్టమైపోయి శాపగ్రస్తంగా మారిపోయింది యాకోబు జీవితం. అదిగో ఆ రాత్రి యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడి ప్రార్థన చేసిన తర్వాత తెల్లారింది, సూర్యుడు ఉదయించాడు యాకోబు మీద. అదే స్తోత్రం కలుగును గాక. సూర్యోదయం వచ్చింది, అతనికి వెలుగు వచ్చింది. సూర్యుడు ఉదయించాడు యాకోబు మీద. అతని జీవితంలో ఒక నష్టము, శాపం అన్ని తొలగిపోయి బిక్కుబిక్కుమంటూ భీతితో బతుకుతున్న యాకోబు జీవితంలో సమస్తం తొలగిపోయి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాడు. దేవ స్తోత్రం కలుగును గాక. సూర్యోదయం అయింది, సూర్యుడు ఉదయించాడు. కష్టాలు, కన్నీళ్ళు తొలగిపోయాయి. వెంటాడుతున్న మామ భయం తొలగిపోయింది. ఎదురుగా వస్తున్న అన్న భయం తొలగిపోయింది. అన్నీ పోయి సూర్యుడు ఉదయించిన తర్వాత ప్రశాంతంగా నెమ్మదిగా యాకోబు బయలుదేరుతున్నాడు. ఉదయం తప్పక వచ్చిన రీతిగా నేను తప్పక మీ ఎద్దకు వస్తాను, మీ మీద ఉదయిస్తాను. ఉదయిస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఉదయిస్తే యాకోబు జీవితంలో సమస్తం అన్నీ పోయి, కష్టాలు, కన్నీళ్ళు పోయి నెమ్మదిగా సమాధానం నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా చూస్తే కీర్తన గ్రంథం 104వ కీర్తన, సూర్యుడు ఉదయిస్తే ఏం జరుగుతుంది చూడండి. సూర్యుడు ఉదయిస్తే తప్పకుండా ఉదయించే దేవుడు, ఆ నీతి సూర్యుడు యేసయ్య ఉదయిస్తే 104వ కీర్తన 22 చదవండి. సూర్యుడు ఉదయించగానే చూడండి, సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహలలో, సూర్యుని కాంతి చూసిన వెంటనే సింహాలట అంతవరకు తరుముకుంటూ వస్తున్నాయి సింహాలు. సూర్యుడు ఉదయించిన వెంటనే, ఆ సూర్యుని కాంతి చూసిన వెంటనే సింహాలు వెనక్కి వెళ్ళిపోయి గుహలో పండుకున్నాయి కామ్గా. ఇంతవరకు నిన్ను వెంటాడుతున్న శత్రు మూకలు, వెంటాడుతున్న సమస్యలు, యేసయ్య నీతి సూర్యుడిగా నీ మీద ఉదయించిన మరుక్షణమే నిన్ను వెంటాడుతున్న శ్రమలు, నిందలు, అవమానాలు, శత్రువులు, ఆ సింహగర్జన సమూలంగా తొలగిపోవును గాక. ఆమేన్. యేసయ్య ఉదయిస్తాడు నీ మీద. ఆ సూర్యుని కాంతి నీ మీద పడిన మరుక్షణమే నిన్ను వెంటాడుతున్నాయే, నిన్ను వేటాడుతూ వస్తున్నాయే, నిన్ను కబలించాలని, నీ పిల్లల్ని, కుటుంబాన్ని నాశనం చేద్దామని వస్తున్నాయే సమస్యలు కావచ్చు, అవి శోధనలు కావచ్చు, అవి ఇరుకులు, ఇబ్బందులు కావచ్చు, శత్రు మోకలు కావచ్చు, సమస్తం వెనక్కి వెళ్ళిపోవును గాక. వాడు ఆ పిల్లోడు అంటారండి, ఒక ఎవరు కొట్టాడంట. కొట్టేసరికి నన్ను కొడతారని చెప్పి వాడు తరుముకుంటూ వెళ్తుంటే వాడు పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్. వాళ్ళ నాన్న దగ్గర డాడీ వాళ్ళు తరుముతున్నాడు. వాళ్ళ నాన్న చూసేసరికి వీడు తరుముకుంటూ వచ్చినాడు. ఊరు నాయన వాళ్ళ నాన్న మిలిటరీ పోలీసు అని తోక ముడుచుకొని పారిపోయాడు. మన యేసయ్య మన మీద ఉదయించినప్పుడు నేను తరుముకుంటూ వస్తున్న సమస్యలే కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, అప్పులు కావచ్చు, యేసయ్య నీ మీద ఉదయించినట్టు ఆ ఉదయ కాంతి చూసిన మరుక్షణమే నేను వెంటాడుతున్న సమస్యలన్నీ తొలగిపోవును గాక, శత్రువు మొక్కలు లయమైపోవును గాక. యేసయ్య ఉదయిస్తే ఇంకా ఉంటాయండి అక్కడ. యేసన్న గారు సాక్ష్యం చూశారా? యేసన్న గారు సాక్ష్యం కేసు ఎంతమంది చూశారు? ఆ దురాత్మలు పట్టి యేసన్న గారికి చిన్న వయసులో శక్తులు పట్టి, దురాత్మలు పట్టి ఏమండి చిందరవందర జీవితం మార్చుకొని చివరికి అక్కడ వస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా మార్గంలో, దారిలో ఆకాశం నుంచి వెలుగు వచ్చి ఆయన మీద పడింది. వెలుగు ఎప్పుడైతే పడిందో అంతవరకు వెంటాడుతున్న సమస్యలు కలిగిస్తున్న ఆ దురాత్మల ప్రభావం క్షణంలో వెళ్ళిపోయింది, కనిపించకుండా పోయింది. మామూలు మనిషి అయిపోయాడు. ఒక సందర్భంలో దావీదుని సౌలు తరుముతున్నాడండి. ఇక క్షణంలో దొరికిపోతాడు దావీదు పక్కలో ఉన్నాడు. సౌలు వెంటాడుతున్నాడు, తరుముకుంటూ ఇక దొరికిపోయే పరిస్థితి వచ్చింది. ఇక క్షణంలో దొరికిపోతాడు. ఆ సమయంలో ఒక సమాచారం వచ్చింది సౌలుకి, సౌలా దేశం మీదకి వాళ్ళు వచ్చారంట. ఇక ఒక్క అడుగు వేస్తే దావీదు దొరికిపోతాడు. ఆ సమయంలో దేవాది దేవుడు ఒక వార్త పుట్టించాడు. వెంటనే వచ్చింది సమాచారం, అయ్యా రాజా, సౌలా దేశం మీదకి వాళ్ళు దండెత్తారు, అర్జెంటుగా మనం వెనక్కి వెళ్ళిపోదాంరా. కాసేపు జస్ట్ 2 అడుగులు వేస్తే దావీదుని పట్టుకుంటాడు. ఆ సమయంలో ఆ వార్త వినంటే సౌలు ఆపేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. సింహాలు తరుముతున్నాయా? పరిస్థితులు తారుమారైపోయి నిన్ను వెంటాడుతున్నాయా? ఈరోజు నా ప్రభు నీ మీద ఉదయిస్తాడు. ఆ సూర్యపు ఉదయించిన మరుక్షణమే అన్నీ వెనక్కి వెళ్ళిపోవును గాక, అన్ని పారిపోవును గాక, యోర్దాను వెనక్కి వెళ్ళిపోయినట్టుగా వెనక్కి వెళ్ళిపోవును గాక. పైనుంచి కిందికి పారుతుంది యోర్దాన్ నది. ఏమన్నా ఎక్కడైనా పల్లంలోకి వెళ్ళిపోతుంటాయి నీళ్ళు, పల్లంలోకి ఎత్తైన స్థలంలో నుంచి. కానీ అక్కడ రివర్స్ అయింది.
యోర్దాను వెనక్కి వెళ్ళిపోయింది. యోర్దాను ఏమండి పైనుంచి ఎగువ నుంచి కిందికి పారుతున్న యోర్దాను నది కింది నుంచి ఎగువకి వెళ్ళిపోతూ ఉంది. ఎలా? ఏమిటి చిత్రం? నేను వెంటాడుతున్న ప్రతి బంధకాలు, సమస్యలు, శోధనలు, శ్రమలు, నిందలు వెనక్కి వెళ్ళిపోవును గాక. ఆమేన్. ఎందుకు? నీతిశుడు యేసయ్య నీ మీద ఉదయించాడు. ఆ కాంతి చూసిన మరుక్షణమే నిన్ను వెంటాడుతున్నవి తట్టుకోలేక ప్రభు నీ మీద, నీ కుటుంబం మీద ఆ కాంతి పడినప్పుడు అవి నిలబడలేక అన్నీ పారిపోవును గాక. ఇంకొక మాట చదవండి. ఆ సూర్యుడు ఉదయిస్తే ఏం జరుగుతుంది చూడండి. యోహాను సువార్త 21:4 చదవండి. సూర్యోదయము అగుచూ ఉండగా యేసు ధరిని నిలిచెను. అయితే సూర్యోదయం అగుచూ ఉండగా, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు యేసు ఎక్కడ నిలిచాడు? ఎక్కడి నిలిచాడు యేసు ప్రభు? ఆ సముద్రం ఒడ్డున ధరిని నిలిచాడు ప్రభు. నిలిచిన మరుక్షణమే శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారు. బాగా ఆలకించండి. సూర్యోదయం వచ్చిన మరుక్షణమే ప్రభు అక్కడికి వచ్చి నిలబడి శిష్యులంతా రాత్రంతా శ్రమపడ్డారు. వచ్చి చేపల వలలు కడుక్కుంటారు, చేపల పల్ల. శిష్యులారా, నా పిల్లలారా, తినడానికి భోజనానికి ఏమైనా మీ దగ్గర ఉందా? రాత్రంతా శ్రమపడ్డాం, ఒక్క చేపల పడలేదయ్యా. ఇప్పుడు తినడానికి ఏమీ లేదు, కడుపు కాలిపోతుంది. రాత్రంతా శ్రమపడ్డాం. అయితే కుడివైపున వల వేయి అన్నాడు ప్రభు. కుడివైపున వల వేస్తే వల రావట్లేదు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఒడ్డుకు వచ్చి చూస్తే యేసు ప్రభు వేడివేడిగా రొట్టెలు చేపలు కాల్చిపెట్టాడు. రండి, వచ్చి భోంచేయండి. నేను స్తోత్రం కలుగును గాక. సూర్యోదయం అయిన మరుక్షణం జరిగింది ఏంటంటే తెలుసండి, వాళ్ళ జీవితంలో ఉన్న ఆ కొరత తెచ్చివేయబడింది. హల్లెలూయా. అంతవరకు నష్టాలు, కన్నీళ్ళు, అంతవరకు ఎంత ప్రయాసపడినా కష్టార్జితం మిగలట్లేదు. చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. రాత్రంతా ప్రయాసపడ్డాం, నెలంతా కష్టపడ్డాము, ఏం మిగలట్లేదు. సంవత్సరం అంతా కష్టపడ్డాం, ఏమి మాకు పొందుకోలేకపోతున్నాం. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నా యేసయ్య నీతి సూర్యుడిగా నీ మీద ఉదయిస్తే నీ సమస్యలు, నీ ఆర్థిక ఇబ్బందులు, నష్టాలన్నీ కొట్టివేయబడును గాక. విస్తారమైన ఆర్థికంగా విస్తారంగా ప్రభు దీవించును గాక. ఆమేన్. చేప వలలు వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. అంతవరకు నష్టాలు, కన్నీళ్ళు, ప్రతి ప్రయత్నం అని విఫలమైపోయాయి. ఏది సక్సెస్ కాలే జీవితంలో. సక్సెస్ కాకుండా జీవితం అంతా నష్టం నష్టం నష్టం, ప్రయాస అయిపోయింది. ఏమీ మిగలట్లేదు నా జీవితంలో, కన్నీళ్ళు అనుకుంటూ ఉన్న ఆ శిష్యుల జీవితాల్లో సూర్యుడు ఉదయించాడండి. యేసుప్రభు ధరిని నిలబడి అంటాడు, వాళ్ళ కుడి పక్కన వేయండి. విస్తారంగా చేపలు పడ్డాయి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడనంత చేపల ఏమండి విస్తారంగా అక్కడ పడ్డాయి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఉదయం తప్పక వస్తుంది. అలాగే నేను కూడా ప్రతి ఉదయాన్న నీ మీద ఉదయిస్తాను. ఉదయిస్తే ఇదిగో నీ కొదవ తీర్చబడును గాక. నీ ప్రయాస ఇంతవరకు వ్యర్థమైపోయింది, ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఈ రోజు నుంచి నీ ప్రయత్నాలు విఫలం కాకుండా సఫలపరచును గాక. ఆమేన్. ఇది ప్రభు చెప్తున్నాడు, తప్పక ఉదయిస్తా నీ మీద నేను. ఉదయిస్తే ఈ రోజు నుంచి నీ ప్రయాస వ్యర్థం కాదు, ఇక నీ ప్రయత్నాలు విఫలం కావు, ఇక అన్నీ సఫలమవును గాక. అన్నీ నా ప్రభు కార్యాలు జరిగించును గాక. సూర్యుడు ఉదయిస్తే ఏం జరుగుతుంది? ఒకటి చెప్పండి. రెక్కలను ఆరోగ్యం కలుగుతుంది సూర్యుడు ఉదయిస్తే. యాకోబు జీవితంలో సూర్యుడు ఉదయించినప్పుడు సమస్యలన్నీ తొలగిపోయి 21 సంవత్సరాలు కష్టపడ్డాడు. బంధకాలు, వెనక తన మామ భయం, ముందు పక్క అన్న భయం అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా వెళ్తున్నాడు. మూడవదిగా వెంటాడుతున్న శత్రువులు, కన్నీళ్ళు, సమస్యలన్నీ ఏమండి సూర్యుడు ఉదయించేసరికి వెనక్కి పారిపోయాయి. నాలుగవదిగా సూర్యుడు ఉదయించే సమయానికి అండి వాళ్ళ ప్రయాస వ్యర్థమైపోయింది, ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఆ మరుక్షణమే సూర్యుడు ఉదయించిన మరుక్షణమే వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలమయ్యాయి. స్తోత్రం కలుగును గాక. 3వ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ చదవండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది. అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది. ఆ మాట నోట్ చేసుకుని, ఆ మాటని తప్పక నేను అతన్ని కరుణించబోతూ ఉన్నాను. కరుణించు నా ప్రభు, కరుణించును గాక.
తప్పక నా ప్రభు కనికరించునుగాక. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణమో. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. తప్పక నేను అతన్ని ఏం చేస్తాడు? కనికరిస్తాను, కరుణిస్తాను. మన యేసు ఎవరు తెలుసండి? మన ప్రభు కనికరించే దేవుడు. అక్కడ ఎవరిని కనికరించే తెలుసండి? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటి? అభివృద్ధి. యాకోబు దీవిస్తూ చిన్నవాడిని ఎడం పక్కన పెట్టి పెద్దవాడిని కుడివైపున పెడితే, యోసేపు తన ఇద్దరు కుమారుల్ని, యాకోబు ఇలా చేయి పెట్టాడు చిన్నవాడి మీద కుడి చేయి, పెద్దవాడి మీద ఎడమ చేయి పెట్టాడు. యోసేపు అంటాడు, నానా నీ కళ్ళు కనిపించవు ముసలివాడివి. పెద్దోడు కుడివైపున ఉన్నాడు, చిన్నోడు ఎడమవైపు ఉన్నాడు. నాన్న కుడి చెయ్యి పెద్దల మీద పెట్టు నాన్న, ఎడమ చెయ్యి చిన్నవాడు పెట్టి దీవించంటే కాదురా, కాదు అని ముసలివాడు కళ్ళు కనిపించని యాకోబు కుడి చెయ్యి ఎత్తి ఎఫ్రాయిం మీద పెడితే, ఆ ఎఫ్రాయిమును అభివృద్ధి పొందాలని తాత యాకోబు ఆలోచన. నా మనవడు ఎఫ్రాయిము విస్తారంగా అభివృద్ధి పొంది అనేక దీవెనకరంగా ఉండాలని ఆశించి కుడి చేయి పెడితే ఇప్పుడు అభివృద్ధి పోయింది, అభివృద్ధి లేదు. ఇప్పుడు ఎఫ్రాయిం జీవితంలో అభివృద్ధి కోల్పోయి దేశ దిమ్మరైపోయి అన్యులతో కలిసిపోయి ఎవరు తిప్పివేయలేని అప్పం వంటి వాడైపోయి గాలిని మేస్తూ ఎఫ్రాయిం జీవితం నష్టపరుచుకొని శాపంగా మార్చుకున్నాడు. ఎఫ్రాయిం జీవితము నాశనం అయిపోయింది, మాడిపోయిన దోశలాగా అయిపోయిందంట. ఒక దోశ వేసి తిప్పకుండా ఉంటే మాడిపోతుంది, అది ఎందుకు పనికిరాదు, విసిరి కొడతాం, చేదుగా ఉంటుంది. అలా అయిపోయింది ఎఫ్రాయిం జీవితం. భయంకరంగా మారిపోయింది, చేదుగా మారిపోయాడు, ఆశీర్వాదం లేదు. ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, వాడు పాపం చేసి అక్రమాలు చేసి నాకు దూరం అయిపోయాడు, అన్యులతో కలిసిపోయాడు, అక్రమాలు చేస్తున్నాడు, గాలిని మేస్తున్నాడు. గాలిని మేయడం అంటే ఏంటి? గాలిని పీల్చుకోవడం అంటే పొగ తాగడం, సిగరెట్ తాగడం, అక్రమాలు చేయడం, అన్నీ చెడు అలవాట్లు పడిపోయాడు ఎఫ్రాయిం. తాత ఏమో మంచి ఉద్దేశంతో ఆశీర్వదిస్తే కుడి చేయి పెట్టి ఇప్పుడు అన్నీ పోగొట్టుకొని జీవితం నష్టపరుచుకొని చేదుగా మారిపోయిన జీవితం. దేవుడు చూసి అంటాడు, ఇదిగో వాడిని తలుచుకుంటే నాకు హృదయంలో బాధ కలుగుతుంది. వాళ్ళ తాత వాళ్ళని దీవించాడు మీరు అభివృద్ధి పొందాలని, ఇప్పుడు ఈవిడేమో నిస్సారంగా మారిపోయేది, అభివృద్ధి లేకుండా పోయింది, జీవితం నష్టమైపోయింది ఎఫ్రాయిము. వాని గురించి తలుచుకున్నప్పుడు నా హృదయంలో వేదన పుడుతుంది అని చెప్పేసి అంటాడు. ఎఫ్రాయిముని తప్పక
తప్పక మళ్ళీ కనికరిస్తాను, కరుణిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నష్టము, శాపము అన్నీ తొలగిపోతాయి. నేను మళ్ళీ కనికరించబోతున్నాను. నేను చేసిన పొరపాట్లన్నీ మర్చిపోయి ఆ పొరపాట్లు, పాపాలన్నీ సముద్ర అగాధంలో పడివేసి నేను మళ్ళీ ఇతన్ని కనికరిస్తాను. నా ప్రభు తప్పక ఇక్కడ చేరవచ్చిన మిమ్మల్ని అందరినీ, మీ పిల్లల్ని కనికరించును గాక, కటాక్షించును గాక, కనికరం చూపును గాక. ఇద్దరు మందిరానికి వచ్చారా? ఒకడు బడాయి బాబా, ఇటు బడాయి బాబా. కొంతమంది సంఘంలో బడాయి బాబాలు ఉంటారు. బడాయి చేస్తుంటారు. ఊరికి ఎక్స్ట్రాలు, ఓవర్ యాక్షన్, అందరికి కనిపించాలి, అందరికి ముందు ఉండాలని చెప్పి ముందు పోకు వచ్చి పైపులు పట్టుకొని ప్రభువా తండ్రి, నేను సీనియర్ని ప్రభువా, ఎంత సీనియర్ మోస్ట్ని ప్రభు, నేను దశంభాగాలు నమ్మకంగా ఇస్తానయ్యా, కానుకలు ఇస్తానయ్యా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు వింటున్నాడు. ఎందుకంటే ఆయన చెవులు మందిరంలో ఉంటాయి. ఆకాశం దేవుడు చెవి పెట్టి వింటాం, అందరి ప్రార్థన వింటాడు. ఏం చేస్తుంటే పరిసయుడు ప్రార్థన ఆలకిస్తూ ప్రభు మంచిది అన్నీ చేశానని చెప్తున్నాడు. నేను ఎంత ఇచ్చానో అది నేను కట్టించింది నేనే ప్రభువా, ఈ మందిరానికి పునాదేశం నేనే ప్రభువా, ఈ పిల్లర్ దేశం నేనేనయ్యా, ఈ ఫ్యాన్ వేసింది నేనే ప్రభువా, ఇన్ని చేశాను ప్రభు మందిరానికి అన్నీ లిస్టు చెప్తుంటే దేవునికి వింటారండి, వింటా ఉన్నాడు చెవి పెట్టి. ప్రభు మంచిది అన్నీ చేశానని చెప్తున్నాడు. ఈ లోపల కూడా వచ్చి అక్కడ కూర్చొని అక్కడ గుండెలు బాదుకున్నా, అయ్యా నేను పాపినయ్యా, నీ వైపు తల ఎత్తుకోవడానికి యోగ్యుని కాదయ్యా. సుంకరి కేకలు చెడుస్తూ ఉంటే విన్నారండి. వీడు ప్రార్థన చేశాడు, వాడు ప్రార్థన చేస్తే దేవాదేవుడు ఇద్దరి ప్రార్థన విని ఈ పరిసయుడి కంటే ఆ సుంకరి నీతిమంతుడని వాడిని కనికరించాడు. నేను స్తోత్రం కలుగును గాక. దేవా నన్ను కరుణించయ్యా అని కేకేశాడు వాడు. నన్ను కరుణించయ్యా, పాపంలో ఉన్నానయ్యా, అక్రమాలు చేస్తున్నానయ్యా, నీ మందిరానికి 10% కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నానయ్యా. వీడు అదే మాట అంటాడు. మీరు ప్రార్థన చేసుకోవద్దు. అక్కడ వచ్చి ప్రభువా అని కేకలు చేడుస్తూ ఉంటే వాడోడు అని నీకు చూస్తే వాడు సుంకరి, ప్రభువా ఆ పనికి మన దరిద్రుడు, దుర్మార్గుడు, 10% ఇవ్వడు ఆ సుంకరి. నెలలో 10% తెచ్చివాడు. నేను వానలా కాదు ప్రభా, నమ్మకం 10% ఇస్తున్నాను ప్రభా అని వాడిని విమర్శించి ప్రార్థన చేసేసరికి అంటే దేవుడు అన్నాడు, బాగా ఆలోచించదు, ఈ పరిసయుడి కంటే సుంకరి వాడు కరుణించయ్యా, నా పాపమని పాపినయ్యా అని పశ్చాత్తపడుతుంటే దేవుడు వాడిని కనికరించాడు. బైబిల్లో ఉంది, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇప్పటికైనా అక్రమాలు చేస్తున్నావేమో, నా దేవుడు నిన్ను కనికరించును గాక, నిన్ను నీ కుటుంబాన్ని నా ప్రభు కనికరించును గాక. ఏ అక్రమాల్లో ఉన్నావో ఇప్పటికైనా అక్రమాలు వదిలిపెట్టు. నా ప్రభు ఎందుకు చెప్తున్నాడు కనికరిస్తానని. అబద్ధాలు చెప్పి కొంపలు కూల్చావు, ఇప్పటికీ సేవకుల విధంగా కుట్రలు చేశావు. నష్టం రాకమునిపే, ఆ ప్రతిఫలం పొందుకోకమునిపే పశ్చాత్తపడు, నన్ను కరుణించయ్యని అడుగు, అతిక్రమాలు వదిలిపెట్టు, చాలు. ఇక దేవుడు చూస్తున్నాడు, ఆయన చూస్తుండే దేవుడు. నా దేవుడు ఏం చేస్తున్నావో, ఎలా కుట్రలు చేస్తున్నావో, ఏ కన్నింగ్ మైండ్తో ప్రవర్తిస్తూ ఉన్నావు ప్రభు చూస్తూనే ఉన్నాడు. అందరినీ గమనిస్తున్నాడు దేవుడు. ఎవరు చూడలేదని కుట్ర చేస్తే ప్రతిఫలం వస్తుంది. రాకమునిపై జాగ్రత్త పడు. కుటుంబం నడి బజారు నిలబడి నవ్వుల పాలు కాకమునిపై జాగ్రత్త పడు. చేసిన పొరపాట్ల నిమిత్తం నేను నా ప్రభుని కనికరించును గాక, కటాక్షించును గాక. పౌలు గారు అంటాడు, తిమోతి ఒనేసిఫోరు కుటుంబాన్ని ఆ దినమున దేవుడు కనికరించాలరా, ఎందుకంటే ఎంతో మేలు చేశారా సేవకులకి. ఒనేసిఫోరు కుటుంబము సంఖ్యల మధ్యలో సేవకుడు ఉంటే చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి చదవండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతకి కనుకొని అనేక పర్యాయములు ఆదరించాడు. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశానో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందునుగాక. ఆమేన్. ఒనేసిఫోరు అనే ఒక వ్యక్తి విశ్వాసి. పౌలు గారు చెప్తున్నాడు తన శిష్యుడు తిమోతికి, అరే తిమోతి, ఆ దినమున కష్టకాలంలో యేసయ్య రాకడలో పంచవేంద్రములు లయమైపోయే రోజున ఆ ఒనేసిఫోరు కుటుంబాన్ని దేవుడు కనికరించాలరా. ఎందుకంటే సేవకులను ఆదరించిన కుటుంబం రాది, సేవకుల్ని ఇబ్బంది పెట్టిన కుటుంబం కాదు రాది, సేవకుల్ని పాడు చేయడానికి కుట్ర చేసి కుయుక్తులు చేసిన కుటుంబం కాదు రాది.
సేవకుల్ని ఆదరించిన, సంఖ్యల మధ్యలో జైల్లో ఉంటే సేవకుడు ఎన్నోసార్లు పరామర్శించి పలకరించి ఆదరించిన కుటుంబము ఆ ఒనేసిఫోరు కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు కనికరించాలి. నన్ను ఎంతగానో సంఖ్యల మధ్యలో సువార్త చెప్తుంటే నన్ను జైల్లో పడేశారా. అప్పుడు ఆ ఒనేసిఫోరు వచ్చి చాలాసార్లు వచ్చాడు జైల్లోకి, నన్ను పరామర్శించి ఆదరించారా. ఆ కుటుంబాన్ని ఆ దినమున దేవుడు కనికరించాలి అని ఉత్తరం రాస్తూ తిమోతికి పౌలు గారు చెబుతాడు. ఆ కుటుంబం గురించి ప్రత్యేకంగా దైవ సేవకుడు. మరి ఇలా ఎంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు, ఆదరించే వాళ్ళు సేవకుల్ని? కొంచెం ఏదైనా దొరికితే లోపం దొరుకుతుంది చూసేవాళ్ళు. భూతద్దం పెట్టి ఏం దొరుకుతుంది పాస్టర్ గారి దగ్గర, ఎక్కడ మచ్చ ఉంది అరే నీ మచ్చలు చూసుకోరా నాయన. నువ్వు కరెక్ట్గా ఉన్నావంటావా, వాక్యానుసారం నడుచుకున్నావా, భక్తి చేస్తున్నావా? పశ్చాత్తాపడు. ఇప్పుడు చేసిన అతిక్రమాలు వదిలిపెట్టి పశ్చాత్తాపడితే నా ప్రభువుని కనికరించును గాక, నా యేసయ్యని కనికరించును గాక. ఆమేన్. నా ప్రభువు చెప్తున్నాడు, ఎందుకో మాట తప్పక నెరవేరుస్తాను, సూర్యుడు ఉదయించేట్లకు తప్పక నేను మీదకు వస్తాను, మూడవదిగా తప్పకుండా మిమ్మల్ని కనికరించబోతూ ఉన్నాను. మరి కనికరాన్ని పొందుకుంటావా, కనికరాన్ని కాలదాన్ని వెళ్ళిపోయి నష్టాల పాలవుతావు, తేల్చుకోవాల్సిన సమయం ఇది. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. జఫన్య గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమం చేయవాడు కాడు. అదిగో అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరిచే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనుదినము తప్పకుండా న్యాయం తీర్చే దేవుడు. నా దేవుడు తప్పకుండా చేసే కార్యాలు చెప్తున్నా. అనుదినము నీ జీవితంలో నా దేవుడు తప్పక న్యాయం తీర్చునుగాక. తప్పకుండా నీకు నా ప్రభు న్యాయం తీర్చబోతూ ఉన్నాడు. నువ్వు చేసిన కార్యాల కొరకు నా ప్రభు న్యాయం తీర్చునుగాక. అన్యాయంగా ఎవరైనా నీ మీద నిందలు వేసి అక్రమంగా ఇరికించినా నా ప్రభు న్యాయం తీర్చునుగాక. ఆమేన్. నీ పక్షంగా నా ప్రభు న్యాయం తీర్చబోతూ ఉన్నాడు. అంటారండి, నాకు అన్యాయం చేశారన్నా, నా పొలం లాక్కున్నారన్నా, నా ఇల్లు స్థలం లాక్కున్నారన్నా, అది మాదన్నా, కష్టపడ్డామన్నా, వాళ్ళు వచ్చి మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ పేరు మీదకి రాయించుకున్నారన్నా ఇంటి స్థలము పొలము, నాకు న్యాయం జరగలేదన్నా, కోర్టుకి వెళ్ళినా న్యాయం జరగట్లేదు, అందరూ వాళ్ళ పక్షంగా సాక్ష్యాలు చెప్పారన్నా. అన్నా బాగా అలాగే నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదన్నా, నా ప్రభువు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు. ఆమేన్. తప్పక నీకు న్యాయం తీర్చునుగాక, నీకు న్యాయమే జరుగునుగాక. ఆమేన్. బైబిల్లో ఒక సందర్భం ఉంది, చదవండి. లూకాసు వార్త 18:6. లూకాసు వార్త 18:6లో మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినడి, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచు ఉండగా వారికి నా ప్రభువు న్యాయము తీర్చడా. దివారాత్రులు తన పిల్లలు మొరపెడుతూ ఉంటే నా ప్రభువు న్యాయము తీర్చడా. నిశ్చయముగా నా ప్రభు నీకు న్యాయం తీర్చబోతూ ఉన్నాడు. న్యాయం తీర్చును గాక. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా శాపములు పాపినావా, ఆశ్రయపురమైతివా. నా శాపములు పాపినావా, ఆశ్రయపురమైతివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో
నిర్దోషపాతువై నాకు న్యాయం తీర్చితివా. న్యాయం తీరుస్తాను దేవుడు. ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య పెద్ద గొడవ జరిగింది. పెద్ద గొడవ ఏం తెలుసండి? మోషే నడిపిస్తూ ఉంటే, అహరోను యాజకుడుగా ఉంటే, ఆ సమాజంలో అందరూ పైకి లేచారు. ఏమిటి, మీరేనా పెద్ద, మాకు తెలియదా నడిపించే విధానం? ఆలకించండి. ఇదే కోరాహు, అభిరాము, దాతాను, ఈ కొంతమంది ఆ సంఘంలో భేదాభేదాలు కలిగించి రెచ్చగొట్టి, అందరినీ ఒక గుంపుని రెచ్చగొట్టి, అందరూ రండి మనం మాట్లాడదాం, అడుగుదాం, ఏంది మోషేనా నడిపించేది, అహరోను నడిపించేది, మన చేత కాదా అని చెప్పేసి మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచి, మీరేనా నాయకులు, మాకు తెలియదా, మేము సీనియర్లు కాదా, మాకు తెలియదా బైబిల్లో అంటుంటే, కాదురా దేవుడు మాకు అప్పగించారంటే, కాదు సరే అయితే సరే మీ ప్రకారం చేద్దాం. దేవుడు ఎవరు ఎన్నుకుంటాడో వాళ్ళే నడిపిస్తారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకొని, ఎండిపోయిన కర్రలు తీసుకురండి, 12 గోత్రాలకి 12 కర్రలు పెడదాం ప్రత్యక్ష గుడారంలో. ఏ కర్ర చిగురిస్తుందో వాళ్ళే నడిపిస్తారు, ఎందుకు అనవసరం గొడవలు అని చెప్తే మోషే సరే చెప్పి అందరూ ఒక్కొక్క గోత్రానికి ఒక కర్ర, ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చారు. అన్ని కర్రలు కట్టగట్టి ప్రత్యక్ష గుడారంలో పెట్టి తెల్లారి చూస్తే ఒక కర్ర చిగురించింది. హల్లెలూయా. ప్రభు న్యాయం తీర్చేశాడు. అరే ఎందుకురా మీరు గొడవలు అని ప్రభు ఏమండి న్యాయ విధులు కనపరిచాడు, న్యాయం తీర్చాడు. ఇప్పుడు అంటాడు ప్రభు, నేనెవరు తెలుసా, దివారాత్రులు మీరు మొరపెడుతుంటే నేను మీకు న్యాయం తీర్చనా? ఒకే లోకంలో డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని లాయర్లు అన్యాయంగా దొంగ సాక్ష్యాలు పెట్టి ఒకవేళ అన్యాయంగా చేసి ఉండొచ్చు. నేనెవరు తెలుసా, నీతిగల న్యాయాధిపతి నేను దేవుణ్ణి, నేను మీకు న్యాయమే తీరుస్తాను. ఆమేన్. ఇంతవరకు నీకు ఒకవేళ అన్యాయం జరిగిందా, న్యాయం జరగట్లేదా, నా ప్రభు చెప్తున్నాడు ఈ మాసంలో తప్పక న్యాయం నీకు జరగబోతుంది, న్యాయమే జరగబోతుంది, న్యాయమే గెలవబోతుంది. అన్యాయానికి వత్తాసు పలకడు దేవుడు, అన్యాయం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడు నా ప్రభు. న్యాయమే గెలుస్తుంది, న్యాయమే నా ప్రభు తీర్చును గాక అంటారండి. విధవరాల పక్షంగా, తండ్రి లేని వారి పక్షంగా నా ప్రభు న్యాయం తీరుస్తాడు. విధవరాలకి, తండ్రి లేని వారికి, నలిగిపోయిన వారందరికీ నా ప్రభు నిశ్చయంగా న్యాయం తీర్చును గాక. ఒకవేళ నీ మీద దొమ్మిగా అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించారేమో, ఇబ్బంది పెడుతున్నారేమో, నీకు న్యాయం ఎక్కడికి వెళ్ళి న్యాయం జరగట్లేదేమో, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు, ఆ పెద్ద మనుషులేమో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకే సపోర్ట్ చేసి న్యాయం నీకు చెప్పట్లా, న్యాయం తీర్చట్లా. కోర్టుకు వెళ్తే కోర్టులో లంచాలు ఇచ్చారు, అక్కడే వాళ్ళకి గెలుపు వస్తుంది. కానీ నా దేవుడు త్రిప్పివేసే దేవుడు. నీకు న్యాయం జరిగించునుగాక, నీకు న్యాయం నా ప్రభు చేయునుగాక. తప్పక న్యాయం జరగబోతుంది నీకు. ఆమేన్. ఎన్నోసార్లు నాకు కూడా కొంతమంది అన్యాయం చేశారు, కొంతమంది సేవకులను ఇరికించి ఇబ్బంది పెట్టారు. నేను ప్రభు దగ్గర కూర్చున్నా, ప్రభు నిజంగా తప్పు చేశానా, చేసింటే నన్ను శిక్షించు, నన్ను కొట్టు, ఒకవేళ నేను ఏ తప్పు చేయకపోతే న్యాయం తీర్చు అన్నాను. నా ప్రభు నా పక్షాన్ని నిలిచి నాకు న్యాయం తీర్చాడు. మీ అందరికీ నా ప్రభు తప్పక న్యాయం తీర్చును గాక. ఆమేన్. తప్పక నేను చెప్పిన మాట నెరవేరుతుంది ఈ మాసంలో. తప్పక సూర్యుడు ఉదయిస్తాడు, అలాగే నేను కూడా మీ మీద ఉదయిస్తాను. ఆయన ఉదయిస్తే కనుక 1 రెక్కలలో ఉన్న ఆరోగ్యం వస్తుంది, 2 ఆయన ఉదయిస్తే ఆ భయాలు తొలగిపోయి సమస్యలు తొలగిపోతాయి, 3వదిగా ఉదయిస్తే ఎంటాడుతున్న శత్రువులు లయమైపోతారు, ఆయన ఉదయిస్తే ఆశీర్వాదం మొదలవుతుంది. ఆమేన్. 3వదిగా తప్పక నా ప్రభు ఏం చేస్తాడు, కనికరిస్తాడు నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద. నీ పాపాలు ఒప్పుకొని ఇప్పటికైనా ఆయన రక్తం చేత కడగబడితే, పాపాలు ఒప్పుకొని వదిలిపెడితే నేను కనికరించును గాక. 4వదిగా తప్పక లేచి నిలబడి ప్రార్థన చేసుకోవారికి వాళ్ళు. యాకోబు సంతతి చెదిరిపోయి ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు ఒక వాగ్దానం, తప్పక నేను వారందరినీ సమకూర్చి పోగు చేస్తాను. బొస్రా గొర్రెల్లాగా వాళ్ళు గుంపులుగా వచ్చి మేతకలి స్థలంలో స్థిరంగా ఉంటారు. చెదిరిపోయిన వాళ్ళందరినీ తప్పక పోగు చేస్తానని ప్రభు చెబుతున్నాడు. తప్పక నా ప్రభు ఏం చేస్తాడో బహు తేటగా వివరిస్తూ వచ్చాడు. మహాగణుడా, గొప్ప దేవ యేసయ్య, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీ దాసుని మరుగు చేసి పరిశుద్ధాత్మ మీరు మాట్లాడబడితే మాట కొరకే స్తోత్రాలు తండ్రి. తప్పక సమకూరుస్తాను అని మీరు వాగ్దానం చేశారు నాయన.
తప్పకుండా ఏం చేస్తారో మీరు బాగు తేటగా భరిస్తూ వచ్చారు. నేను చెప్పిన మాట తప్పక నెరవేరుతుందని, తప్పక నేను మీ మీద ఉదయిస్తానని, తప్పక కనుకరిస్తానని, తప్పక న్యాయం తీరుస్తానని బహుసూటిగా తేటగా మాట్లాడుతూ వచ్చారు నాయన. వీళ్ళందరి జీవితాల్లో అయ్యా తప్పకుండా కార్యం జరిగించండి. ఎవరెవరు ఏ ఆశతో ఇక్కడికి వచ్చారో, ఏ సమస్యలతో, నిందలలో, అవమానాలలో, న్యాయం లేక అయ్యా కనికరం పొందలేక వచ్చారో అందరికీ నా న్యాయం తీర్చండి, కనికరించండి, ఆరోగ్యాన్ని కలుగ చేయండి, సమస్యలు తొలగించండి, మాట నెరవేర్చండి ప్రభువా. ఒక్కొక్క బిడ్డని, ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.